అందరికీ షలోం. ఈరోజు అబ్రహాం గారి గురించి, అలాగే నిమ్రోదు ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు అనే వాటి గురించి ముందు వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే అగ్నిగుండం నుండి బయటికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నిమ్రోదుకు ఒక కళ రావడం అనేది జరిగింది. అయితే ఆ కళ యొక్క భావం ఏమిటో దాని గురించి ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం యాషర్ గ్రంథం నుంచి మనం తెలుసుకుంటున్నాం. నిమ్రోదుకు వచ్చినటువంటి కళ గురించి పూర్తిగా వివరంగా మనం తెలుసుకుందాం. అతను కన్నులెత్తి చూడగా అబ్రహాము పోలికలున్న ఒక మనుషుడు అగ్ని కొలిమి నుండి బయటికి వచ్చి రాజు నొద్ద నిలువబడి తన కత్తి దూసి తన కత్తితో రాజుపైకి ఉరికెను. రాజు ఆ మనిషి నుండి భయపడి పారిపోయాను. రాజు పరిగెత్తుచుండగా ఆ మనుషుడు ఒక గ్రుడ్డు విసిరెను. అది రాజు తలకు తగిలి ఒక నదిలా మారిపోయినది. రాజు సిబ్బంది అందరూ ఆ నదిలో పడి మునిగిపోయి చనిపోయారు. అప్పుడు రాజు 3 మనుషులతో పరిగెత్తి పారిపోయాను. ఆ 3 మనుషులు రాజవస్త్రములు ధరించిన వారే ఉండెను. రాజసంతో నిండిన వారే కనిపించిరి. వారు పరిగెత్తుచుండగా నది మరలా గ్రుడ్డుగా మారిపోయినది. ఆ గ్రుడ్డు నుండి ఒక పక్షి ఒకటి బయటికి రాగా అది రాజు తల మీదికి ఎగిరి వచ్చి రాజు కన్నులను పెరికించుకొని పోయెను. ఆ దృశ్యమును బట్టి బహు చింతాక్రాంతుడయ్యను. అప్పుడు రాజు నిద్ర నుండి మేల్కొని అతని ఆత్మ కలవరపడెను. అతడు బహుగా భయకంపితుడయ్యను. ఉదయమే రాజు తన సింహాసనము మీద నుండి భయముతో లేచి తన జ్ఞానులను మంత్రగాళ్లను అతని ముందుకు రమ్మని ఆజ్ఞాపించి వారితో తన కలను గూర్చి వివరించెను. మరియు రాజు యొక్క జ్ఞానులలో ఆనూకి అను నామము కలిగిన వాడు రాజుకు ఈ విధంగా జవాబిచ్చెను. రాబోయే దినములలో అబ్రహాము అతని సంతానము నీ పైకి లేతురు, అంతేగాని మరేమీ కాదు ప్రభు అని అనెను. ఆ దినము వచ్చినప్పుడు అబ్రహాము అతని సంతతి వారు తన ఇంటి వారును రాజుతో యుద్ధము చేయుటకు రాగా వారు రాజు యొక్క సైన్యాధిపతులను అతని సిబ్బందిని కొట్టి ఓడించెదరు. మరియు నీవు 3 మనుషులను గూర్చి చెప్పిన విషయములో నీతో కలిసి యుద్ధము చేయడానికి సహకరించిన 3 రాజులు, వారితోనే నీవు పారిపోవుదువు. నీ కల మొదటిలో ఒక గ్రుడ్డు, ఆ గ్రుడ్డు పక్షి పిల్లలా మారటము, నీ కన్నునొక దానిని పెరికించిపోవుట గురించి భావమేమనగా రాబోయే దినములలో రాజును అబ్రహాము సంతతి వారు సంహరించెదరు. ఇది రాజు యొక్క కళ యొక్క ప్రకటన భావము. ఈ కళ నిజము. ఈ కళకు నీ సేవకుడు చెప్పిన దాని భావము నిజమే అని చెప్పాను. అంటే అబ్రహాము అగ్నిగుండం నుండి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరముల తర్వాత నిమ్రోదుకు ఒక కళ రావడం అనేది జరిగింది. ఆ కళలో ఒక పక్షి వచ్చి ఆయన కన్ను పీక్కుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఒక వ్యక్తి ఆయన మీదకి కత్తి దూసి రావడం కూడా ఆయన కలగనడం అనేది జరిగింది. అంటే ఈయన మీదకి ఈ యొక్క అబ్రహాం సంతానమే వస్తుంది, వారి ముందు నువ్వు ఓడిపోతావు అని అక్కడ వారు చెప్పడం కూడా జరుగుతుంది. 3 రాజులు రాజసంతో కనిపించారు అంటే వారు ఈయన తీసుకొచ్చినటువంటి రాజులే తిరిగి వాళ్ళతోనే ఈయన నిమ్రోదు పారిపోవడం కూడా జరుగుతుంది అని అక్కడ ఈ యొక్క కళ భావం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా రాజా, ఇది 52 సంవత్సరముల క్రిందట అబ్రహాము పుట్టిన తోడనే జ్ఞానులు చెప్పిరి. అబ్రహామును రాజు బ్రతకనిచ్చుట చేతనే రాజుకు గాయమైనది. అబ్రహాము బ్రతికి ఉన్నంత వరకు నీవు గాని నీ రాజ్యము గాని స్థాపన జరగదు. ఆ సంగతి ముందే తెలుసుకొని ఉండగా రాజు అబ్రహామును అతని కీడు తన మీదికి రాకుండానట్లు ఎందుకు చంపకపోయిను? ఆనూకి మాటలు నిమ్రోదు వినిన తర్వాత అతడు తన సేవకులను రహస్యంగా పిలిచి రహస్యంగా వెళ్ళి అబ్రహామును తెచ్చి నా ముందుంచవలెను అని పలికెను. అతని నేను చంపేదనని చెప్పాను. ఇక్కడ రాజు అబ్రహాముకిచ్చిన ఎలియాజరు అనే సేవకుడు అప్పుడు రాజుతోనే ఉండి ఆనూకి రాజుకిచ్చిన సలహా వినెను. అప్పుడు ఎలియాజరు అబ్రహాముతో ఇట్లనెను, త్వరపడి లేచి నీ ఆత్మను రక్షించుకొనుము, నీవు రాజు చేతులలో మరణించకుండునట్లు తప్పించుకొనుము. నీ గురించి రాజుకు వచ్చిన కళ దాని భావమును వివరించి చెప్పిన ఆనూకి రాజుకిచ్చిన సలహా ప్రకారము రాజు నిన్ను చంపచూచుచున్నాడు అనెను. అంటే ఇక్కడ ఎలియాజర్ని అబ్రహాంకి దాసుడిగా ఇవ్వడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆ యొక్క ఎలియాజరు ఈ విషయాలన్నీ విని ఇక్కడ అబ్రహాంతో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నిన్ను రక్షించుకో అని ఇక్కడ సలహా ఇవ్వడం జరిగింది. ఎలియాజరు సలహా అబ్రహాము విని వెంటనే లేచి నోవాహు ఇంటికి పారిపోయి ఆ ఇంటిలో సురక్షితమైన ప్రదేశమును కనుగొని అక్కడ దాగి ఉండెను.
రాజసేవకులు అబ్రహాము ఇంటిని వెతికిరి గాని అతనిని కనుగొనలేకపోయిరి. వారు దేశమంతటను వెతికిరి గాని అతనిని కనుగొనలేకపోయిరి. వారు ప్రతి మార్గమును వెతికిరి గాని తెలుసుకొనలేకపోయిరి. రాజసేవకులు అబ్రహామును కనుగొనలేక రాజునొద్దకు తిరిగి వెళ్ళిరి. కాని రాజు కోపము ఇంకా అబ్రహాము మీద ఉండెను. అబ్రహామును గూర్చిన సంగతి రాజు తన మనసులో నుండి త్రోసివేసెను. అబ్రహాము మాత్రము నోవహు ఇంటిలో 1 నెల దాగియుండెను. రాజు అబ్రహాము సంగతి మరిచిపోయినా గాని అబ్రహాము ఇంకనూ భయపడుచూ ఉండెను. నోవహు ఇంటికి తన తండ్రి అయిన తెరాహు వచ్చి అబ్రహామును చూచెను. రాజు దృష్టిలో తెరాహు చాలా గొప్పగా నుండెను. అంటే ఇక్కడ ఎలియాజరు సలహా ప్రకారము అబ్రహాము నోవహు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండటం అనేది జరిగింది. అయితే రాజసేవకులు వచ్చి మొత్తం వెతికినా కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆ సమయంలో తెరాహు అబ్రహాముని చూడటానికి రావడం అనేది జరిగింది. అబ్రహాము అతని తండ్రితో ఇలాగూ అనెను, రాజు నిన్ను చంపజూస్తున్నాడు. రాజు తన దుర్మార్గపు ప్రతినిధుల సలహాను తీసుకొని నీ పేరు ఈ భూమండలము మీద లేకుండా సమూలంగా తుడిచివేయని ఆలోచించుచున్నాడు అని అబ్రహాము చెప్పడం కూడా అక్కడ జరిగింది. నీవెవరువో ఈ నేలపై ఎవరికీ తెలియదు కనుక మనము కలిసి కానానుకు వెళ్ళెదము. అక్కడ నీవు రాజు చేతులలో నుండి విముక్తి పొందెదవు. తరువాత దినములలో అతని చేతులలో నాశనము కాకుండా ఉండెదము. నీకు ఆ విషయము తెలియనో లేదో, నీపై ఉన్న ప్రేమను బట్టి కాదుగాని అతనికి నీ వలన కలుగు ప్రయోజనమును బట్టియే రాజు నీకన్ని బహుకరించుచున్నాడు. ఇంతకంటే గొప్పవి మంచివి నీకతడు చేసినట్లయితే ఇవన్నీ నీకు ఉగ్రత దినమున లోకమందలి సంపద ధనము శూన్యములై ఆధిక్యత కలిగి ఉండవు. అంటే నీ ఈ గొప్పతనం చేత ఆయన ఇవ్వట్లేదు, నీ వలన అతనికి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా నీకు ఉగ్రత కలిగిస్తాయి తప్ప నీకు లాభం కాదు అని అబ్రహాము తండ్రితో చెప్తున్నాడు. అయితే ఈ ధనము అన్నీ కూడా ఉగ్రత దినమందు శూన్యమైపోతాయి కాబట్టి వాటిని విడిచిపెట్టి మనం కానానుకు వెళ్ళిపోదాం అని అక్కడ అబ్రహాము తండ్రితో చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి నా మాటలు విని మనము కానానుకు పోయేదము. అక్కడ నిమ్రోదు నుండి వచ్చు ఆపదల నుండి తప్పించుకుందుము. నీవు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఎలోహింని సేవించినట్లయితే ఆయన నీ పట్ల యుక్తముగా ఉండి నీవనుసరించిన నిష్ప్రయోజనమైన వాటిని తీసివేయును. అబ్రహాము మాట్లాడుట చాలించిన తర్వాత నోవహు అతని కుమారుడు షేము తెరాహుతో ఇట్లు చెప్పెను, అబ్రహాము నీతో పలికిన మాటలు సత్యమై ఉన్నవి. అబ్రహాము చెప్పినదంతయు తెరాహు వినెను. అబ్రహాము చెప్పినట్లే తెరాహు చేసెను. రాజు ఈ విధముగా అబ్రహాము మరణమునకు కారణము కాకుండుట ఎలోహిం చిత్తమాయెను. తెరాహు తన కుమారుడు అబ్రహాము హారాను కుమారుడును మరియు అతని మనుమడునైన లోతును అతని కోడలు సారాయి మరియు అతని ఇంటనున్న మనుషులతోనూ కలిసి ఊరును విడిచి కానానుకు వెళ్ళిపోయిను. వారు చాలా దూరము వెళ్ళిన తర్వాత హారాను అను ఊరిలో ఉండేరి. అక్కడ వారికి అమితముగా పచ్చగడ్డి దొరికెను. వారితో వచ్చిన వారందరికీ సరిపోయినంత విస్తార భూమియు ఉండెను. హారాను ప్రజలకు అబ్రహాము మంచివాడుగాను నీతిమంతుడుగాను ఉండెను. ఎలోహిం అతనికి తోడై ఉండినందుకు అబ్రహాము మనుషులకును తండ్రికిని నీతిమంతుడయ్యెను. గనుక హారానులో కొందరు అబ్రహాము నొద్దకు వచ్చి అబ్రహాముతో కలిసిపోయిరి. అబ్రహాము వారికి ఎలోహిం మార్గములను ఉపదేశములను బోధించెను. ఆ మనుషులు అబ్రహాముతో కలిసిపోయి అతనిని అంటిపెట్టుకుని ఉండిరి. అక్కడ అబ్రహాము 3 సంవత్సరములు ఉండెను. అటు తర్వాత ఎలోహిం అతనికి ప్రత్యక్షమై నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించి నిన్ను ఊరు నుండి తెచ్చిన ఎలోహింను నేనే అనెను. కాబట్టి నీవు నా మాటలు విని నా ఆజ్ఞలను విని నా నిబంధనలను నా ఆదేశములను విని వాటిని అనుసరించిన ఎడల నీ శత్రువులను నీ యొద్ద పడునట్లు చేసేదను. నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఫలింపజేసి అభివృద్ధి పరిచెదను. నీవు చేయు పనులన్నిటిలోనూ నా దీవెనలను ఉంచెదను. నీకు లేమి అనునది కలుగదు. నిమ్రోదు అబ్రహాంని చంపేయడానికి మళ్ళీ ఆయన ప్రయత్నం చేయగా ఎలియాజరు యొక్క మాట ప్రకారం ఆయన నోవహు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి అబ్రహాము ఆయన తండ్రి వీరంతా కలిపి ఆయన ఇంటి వారందరూ కూడా అక్కడి నుంచి హారానుకు వెళ్ళడం అనేది జరిగింది. హారాను వెళ్ళిన తర్వాత తండ్రి ఆయనకి కనిపించి మళ్ళీ కానానుకు వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. నీవు లేచి నీ భార్యను తీసుకుని నీకు కలిగినది యావత్తూ తీసుకుని నేను చెప్పిన ఆజ్ఞాపించిన కానాను దేశమునకు వెళ్ళి అక్కడనే ఉండుము. అక్కడ నేను నీకు ఎలోహింనై ఉందును.
మరియు నేను నిన్ను దీవించెదను అనెను. అప్పుడు అబ్రహాము లేచి తన భార్యను తనకు కలిగినది యావత్తును తీసుకొని ఎలోహిం అతనికి ఆజ్ఞాపించిన కానాను దేశమునకు వెళ్ళెను. అబ్రహాము కానాను దేశమునకు వచ్చి ఆ పట్టణము మధ్యన నివసించెను. కానాను దేశము వారి ముందు ఒక గుడారము వేసుకొనెను. మరియు ఎలోహిం అబ్రహామునకు కానానుకు వచ్చిన తర్వాత ప్రత్యక్షమై ఇట్లు పలికెను. ఈ భూమిని నీకును నీ తర్వాత నీ సంతతికిని నిరంతరము ఇచ్చియున్నాను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె నుండి నీవు చూస్తున్న ఈ నేలను మొత్తాన్ని నీ సంతతికి వారసత్వంగా ఇచ్చుచున్నాను. అబ్రహాంతో ఎలోహిం మాట్లాడిన చోటనొక బలిపీఠమును కట్టి అబ్రహాము ఎలోహింకు ప్రార్థించెను. అబ్రహాము కానానులో నివసించిన 3 సంవత్సరముల తరువాత నోవాహు చనిపోయెను. నోవాహు బ్రతికిన దినములన్నీయు 950 సంవత్సరములు. అప్పుడు అబ్రహాము తన తండ్రిని తల్లిని చూడవచ్చుటకు హారానుకు వచ్చెను. అబ్రహాము అతని భార్య అతనికి చెందినది యావత్తును తీసుకుని హారానుకు తిరిగి వచ్చిరి. అక్కడ అబ్రహాము 5 సంవత్సరములు నివసించెను. ఆ దినములలో అబ్రహామునకు ఎలోహిం ప్రత్యక్షమై ఇట్లనెను, చూడుము, నీకు 20 సంవత్సరముల క్రిందట చెప్పిన మాటలు నెరవేర్చెదను. నీ తండ్రి ఇంటన నుండి బయలుదేరి వెళ్ళుము. నేను నీకు చూపించు ప్రాంతానికి, నేను దీవించిన ప్రాంతానికి, నీకును నీ సంతతికిని వారసత్వంగా ఇచ్చిన భూమికి వెళ్ళుము. నిన్ను అక్కడ గొప్ప దేశముగాను నీ పేరు గొప్పదిగాను చేసి నిన్ను బట్టి అన్ని కుటుంబముల వారు దీవింపబడుదురు. ఆ ప్రదేశమునకు వెళ్ళుమని తండ్రి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నీవు లేచి ఈ ప్రదేశము నుండి బయలుదేరి వెళ్ళుము. నిన్ను నీ భార్యను నీకు కలిగినది యావత్తును తీసుకుని వెళ్ళుము. నీకు సంబంధించిన వారికిని పుట్టిన ప్రతి మనుషుని హారాను నుండి తీసుకుని కానానుకు తిరిగి వెళ్ళుము. మరియు అబ్రహాము లేచి తన భార్య అయిన సారాయిని, తనకు సంబంధించిన ప్రతి దానిని, హారానులో తన గృహములో పుట్టిన ప్రతి వానిని తీసుకుని కానానుకు బయలుదేరి వెళ్ళెను. అబ్రహాము కానానునకు ఎలోహిం మాటలను బట్టి తిరిగి వెళ్ళెను. ఎలోహిం అబ్రహామునకు మరలా ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ ప్రాంతమును ఇచ్చుచున్నానెను. ఎలోహిం ప్రత్యక్షమైన చోట బలిపీఠమును కట్టి ఎలోహింకు ప్రార్థన చేసెను. అంటే అబ్రహాంకి ఆయనకు పిల్లలు పుట్టకముందే తండ్రి ఈ యొక్క ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను అని తండ్రి అబ్రహాంకి చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రాంతమే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశం. కాబట్టి ఆయన పిల్లలైనటువంటి వారికి స్వాస్థ్యంగా ఆ యొక్క భూభాగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన ప్రార్థించడం అనేది జరిగింది. ఎలోహిం ఎల్లప్పుడూ అబ్రహాముతోనే ఉండెను. అతనిని నిమ్రోదు అతని మనుషుల నుండి విడుదల చేసెను. అతను ఏలాము రాజులు 4 యుద్ధము చేయగా అబ్రహాము గెలిచెను. అబ్రహాము ఒక తోటను వేసి దాని యందు ఒక ద్రాక్ష తోటను నాటెను. అతను భూమి గుండా వెళ్ళు వారందరికీ అతని గుడారమందు ఆహారమును నీళ్లును ఎల్లప్పుడూ లభ్యమగునట్లు చేసెను. వారందరూ అతని గృహమునందు తృప్తి పొందినట్లు చేసెను. అబ్రహాము నిమిత్తము ఎలోహిం అయిన భూమి అంతటినీ విమోచించెను. అబ్రహాం మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఇస్సాకును అతని పిల్లలను దీవించెను. అబ్రహాము చనిపోయిన తర్వాత ఏశావు తరచూ పొలమునకు వెళ్ళెడివాడు. నిమ్రోదు తన సూర్యులతో ఇద్దరితో చల్లని సంధ్యావేళ తరచూ పొలానికి వేటకు వెళ్ళేవాడు. నిమ్రోదు ఏశావును చూచుచూ దినములన్నయూ కనిపెట్టుచుండెను. అతనిని చూచి కనిపెట్టు దినముల యందు అతనిపై అసూయ పెంచుకునెను. ఒకనాడు ఏశావు వేటకు వెళ్ళిన దినమున పొలములో నిమ్రోదును చూచెను. అతను తన 2 మనుషులతో కలిసి కనుగొనెను. అతని సూరులు అతని మనుషులు అతని వెంట అడవిలో నడుచుచుండిరి. వారు అతనికి అల్లంత దూరములో నడుచుచుండిరి. వారు అతని నుండి 4 దిశలకు వేటకు వెళ్ళిరి. ఏశావు నిమ్రోదుకు కనిపించకుండా అడవినందు దాగియుండెను. నిమ్రోదు గాని అతని మనుషులు గాని ఏశావును గమనించలేదు. నిమ్రోదు అతని మనుషులు తరచుగా పొలములో చల్లవేళ వేటకు వెళ్ళుట ఏశావుకు తెలియను. నిమ్రోదు అతని మనుషులు ఇద్దరు వారున్న ప్రదేశమునకు వచ్చిరి. ఏశావు హఠాత్తుగా అతను దాగియున్న చోటు నుండి బయలుదేరి తన కత్తి దూసి త్వరపడి పరిగెత్తి నిమ్రోదు తల నరికెను. ఏశావు తెగింపుతో నిమ్రోదుతోనున్న ఆ 2 మనుషులతో పోరాడెను. వారిద్దరూ ఏశావును యుద్ధమునకు రమ్మని సవాలు చేయగా ఏశావు తన కత్తితో వారి వైపు తిరిగి వారిని కొట్టి చంపెను. వారి అరుపులు
విని నిమ్రోదుతో వచ్చిన సూర్యులు ఆ ఇద్దరి అరుపులను గమనించి దానికి కారణము తెలుసుకొనుటకు వారి నొద్దకు పరిగెత్తి వచ్చిరి. వారు వచ్చి రాజు అతని ఇద్దరు మనుషులు అడవిలో చచ్చి పడియుండుట చూచిరి. ఏశావు నిమ్రోదు సూర్యులు వచ్చుట దూరము నుండి చూచి పరిగెత్తి పారిపోయెను. ఏశావు విలువైన రాజు దుస్తులను తీసుకుని పోయెను. ఆ దుస్తులు తన తండ్రి ద్వారా తనకు సంక్రమించినవి. ఆ దుస్తులతోనే నిమ్రోదు భూమి మొత్తము మీద ఆధిపత్యమును సంపాదించెను. ఏశావు ఆ దుస్తులను తీసుకుని తన ఇంటిలో దాచిపెట్టెను. ఏశావు ఆ దుస్తులను తీసుకుని నిమ్రోదు మనుషులకు భయపడి తన తండ్రి ఇంటికి యుద్ధము వలన చాలా నీరసించి వెళ్ళెను. అతడు తన విచారము బాధ వలన చావునకు సిద్ధపడి వెళ్ళెను. అతడు తన సోదరుడైన యాకోబు ముందుకు వెళ్లి కూర్చుండెను. అప్పుడు యాకోబుతో ఏశావు, చూడుము, నేను నేడు చావ సిద్ధమై ఉన్నాను. నీకు ఈ జ్యేష్ఠత్వము కావలెనా అనెను. అప్పుడు యాకోబు ఆ విషయంలో వివేకంతో ప్రవర్తించెను. అప్పుడు ఏశావు తన ఎలోహిం ద్వారా ఇవ్వబడిన జ్యేష్ఠత్వమును యాకోబునకు అమ్మెను. నిమ్రోదు చేతిలో నుండి అబ్రహాముని తప్పించి తండ్రి ఆయన్ని కాపాడి ఆయనకు వాగ్దాన భూమిని ఆయనకు ఆయన తర్వాత ఆయన పిల్లలకు కూడా ఆ యొక్క భూమిని స్వాస్థ్యంగా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా నిమ్రోదుకి వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ ప్రకారమే అబ్రహాము సంతానమైనటువంటి ఏశావు చేతిలో నిమ్రోదు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.